అందరికీ నమస్కారం. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే అఖండ రాజయోగం. యమదీపం ఇలా మాత్రమే వెలిగించాలి. మన హిందూ సాంప్రదాయంలో ధనత్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 3 రోజులు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితోనే ప్రారంభమవుతుంది. ధనత్రయోదశి రోజునే క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి పుట్టిందని, ఈ రోజున భూమిపైన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి ఇంతటి పవిత్రమైన ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది? ధనత్రయోదశి రోజు మనం ధనలక్ష్మీదేవిని ఎలా పూజించాలి? ముఖ్యంగా ధనత్రయోదశి రోజు ఏ విధి విధానాన్ని పాటించాలి? ధనత్రయోదశి రోజు సాయంత్రం మనమందరం కూడా మన కుటుంబ సభ్యులకి అకాల మృత్యు దోషములు తొలగిపోవడానికి యమదీపాన్ని వెలిగిస్తాం కదా. ఆ యమదీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ సమయంలో యమదీపం వెలిగించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ 2025లో అక్టోబర్ నెలలో ధనత్రయోదశి 18వ తారీఖు శనివారం వచ్చింది. ఈ ధనత్రయోదశి రోజు ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలగాలంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టాలి. కుటుంబ సభ్యులందరూ కూడా పవిత్రంగా స్నానం చేయాలి. స్నానం చేయడానికి ముందే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసినట్లయితే అలక్ష్మి తొలగిపోతుంది, దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి, శరీరంలో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్ళిపోతుంది. స్నానం చేసేటువంటి నీళ్ళలో తప్పకుండా కాస్త గోమూత్రాన్ని వేసుకోండి. గోమూత్రం సాక్షాత్తు గంగాదేవి. అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపుని సంస్కృతంలో హరిద్రము అని పిలుస్తారు. హరిద్రము దరిద్రాన్ని తొలగిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కాస్త రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు కూడా ఉంటుంది. అందుకే రాళ్ళ ఉప్పును లక్ష్మీ స్వరూపంగా చెబుతారు. కాబట్టి స్నానం చేసేటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రము, చిటికెడు పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని చక్కగా స్నానం చేయాలి. ఆ తర్వాత తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది. లక్ష్మీదేవికి తెలుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం. శ్వేతాంబరములు అంటే తెల్లని వస్త్రాలను లక్ష్మీదేవి ఎక్కువగా ధరిస్తుంది. మగవారు అయితే తెల్లని చొక్కా, తెల్లని పంచ, తెల్లని కండువా, స్త్రీలు తెల్లని చీరను కట్టుకోండి. తెల్ల చీర కట్టుకోవచ్చా అంటే అంచు ఉన్న చీర నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. తెలుపు అనేది స్వచ్ఛతకు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి ప్రతీక. కాబట్టి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని మీ పూజా మందిరంలో పీట మీద కానీ చిన్న చాప మీద కానీ కూర్చొని చక్కగా ధనలక్ష్మీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించాలి. ధనలక్ష్మీదేవి పూజ చేయడానికి కావలసినటువంటి మొట్టమొదటి వస్తువు అమ్మవారి యొక్క చిత్రపటం. ధనలక్ష్మీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు. లేకపోతే విగ్రహం ఉంటే ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని మీరు పూజ చేసుకోవచ్చు. ఫోటోనూ లేదు, విగ్రహమూ లేదు అన్నటువంటి వాళ్ళు చక్కగా కలశానికి పూజ చేయండి. ఒక ప్లేట్లో కాస్త బియ్యం కానీ వడ్లు కానీ పోసి దాని మీద చక్కగా కలశాన్ని పెట్టి మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ పెట్టి రవికల గుడ్డ పెట్టి చక్కగా పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పించి కలశానికైనా మీరు పూజ చేసుకొని ధనలక్ష్మీదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా ధనత్రయోదశి రోజు ధనలక్ష్మీదేవికి తామర పుష్పాలు కానీ కలువ పూలు కానీ సమర్పిస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. తామర, కలువ పూలు దొరకని వారు గులాబీ, చామంతి పూలతో అమ్మవారిని పూజించవచ్చు. దానితో పాటు మరువము, ధవనముతో కూడా అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ముఖ్యంగా ధనలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని, బంగారుని అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజించండి.
అమ్మా, ఈ ఐశ్వర్యం అంతా నువ్విచ్చిందే తల్లి. నీ అనుగ్రహం లేకపోతే ఇంత డబ్బు మేము సంపాదించేటువంటి వాళ్ళం కాదు. నాకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ నువ్వు మాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు తల్లి. నీ యొక్క అనుగ్రహం ఎప్పటికీ మా కుటుంబ సభ్యుల మీద ఇలానే ఉండాలని చక్కగా పూజించండి. బంగారు నగలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేటప్పుడు చక్కగా నీళ్ళలో చిటికెడు పసుపు వేసి కడిగి శుద్ధి చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ నగలను కూడా పూజించండి. అదే అమ్మవారికి నగలు అలంకరించేటప్పుడు ఆ నగలను తప్పక పాలతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత 2 దీపపు కుందుల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి చక్కగా 3 వత్తులు వేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆ తర్వాత నైవేద్యం ఏం సమర్పించాలంటే క్షీరాన్నము, పరమాన్నము, దధ్యోజనము అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఏదో ఒక నైవేద్యాన్ని మాత్రం సమర్పించండి. కుదరకపోతే పానకం, వడపప్పు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత చక్కగా కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత అమ్మవారికి ధూపం తప్పక వేయాలి. అమ్మవారికి ధూపం అంటే కూడా ప్రీతి అని చెబుతారు. ధనత్రయోదశి రోజు ఉపవాసం ఉండాలా అంటే కొంతమంది సాయంత్రం యమదీపం వెలిగించే వరకు ఉపవాసం ఉంటారు. మీకు శక్తి లేకపోతే, అనారోగ్య సమస్యలు ఉంటే సాత్విక ఆహారాన్ని తీసుకోండి. చక్కగా పాలు, పండ్లు ఇటువంటి సాత్విక ఆహారాన్ని భుజిస్తూ సాయంత్రం వరకు ఉండి సాయంత్రం యమదీపం వెలిగించిన తరువాత చక్కగా మీరు భోజనం తినవచ్చు. ఉదయం ఈ విధంగా ధనలక్ష్మి పూజను చేసుకుని మరలా సాయంత్రం 5:30 తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని పూజామందిరంలో దేవుడి దగ్గర చక్కగా దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టకము, కనకధార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం, గోవిందనామాలు ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చి సింహద్వారం గడప ఉంటుంది కదా, ఆ గడపను చక్కగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి సింహద్వారానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించి 2 అగరబత్తులు వెలిగించుకొని హారతి, ధూపం సమర్పించి ఆ ద్వారలక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఇంటి సింహద్వారానికి కుడివైపున యమదీపం వెలిగించాలి. యమదీపం గుమ్మానికి ఎటువైపున వెలిగించాలి అంటే ఇంటి సింహద్వారానికి కుడివైపు ఈ యమదీపాన్ని వెలిగించాలి. ఎలా వెలిగించాలి అంటే కింద పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని దాని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద చక్కగా ఒక పిరికెడు రాళ్ళ ఉప్పును పోయండి. కల్లుప్పును పోసి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె పోయండి. ఆ దీపంలో 3 వత్తులు ఉండాలి. అంటే దక్షిణం వైపు 1 వత్తి, తూర్పు వైపు 1 వత్తి, ఉత్తరం వైపు 1 వత్తి ఉండాలి. అగరబత్తులతో ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి దీపానికి గంధము, కుంకుమ బొట్లు పెట్టి కొన్ని పూలను, అక్షంతలను సమర్పించి అగరబత్తులను దీపానికి చూపించండి. ఆ తర్వాత ఒక తమలపాకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నివేదన చేసి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి. ఓ యమధర్మరాజా, మా కుటుంబ సభ్యులందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు, మృత్యు దోషములను తొలగించు. నీ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మా కుటుంబ సభ్యుల మీద ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అని నమస్కారం చేసుకోండి. యమధర్మరాజు పొంగిపోతాడు. ఎందుకంటే ఆయన అష్టదిక్పాలకుల్లో ఒకడు, సూర్యదేవుని కుమారుడు. 33 కోట్ల మంది దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చునేది ఆ మహానుభావుడే. కాబట్టి మనం సాధారణంగా ఎప్పుడూ యమధర్మరాజును పూజించము, తలుచుకోము. ఒక్క ధనత్రయోదశి రోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించి యమధర్మరాజుకు నమస్కారం చేసుకున్నట్లయితే ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ఈరోజు యమదీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మృత్యు భయం ఉండదు. అపమృత్యు దోషాలు, యమదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
కాబట్టి మన ఆయుష్ తీరే వరకు అకాల మృత్యు దోషాలు ఉండకుండా ఉండాలంటే ధనత్రయోదశి రోజు చక్కగా యమదీపాన్ని వెలిగించి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవాలని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. దీపం కొండెక్కిన తరువాత ఆ దీపం కింద ఉన్నటువంటి ఉప్పును చక్కగా నీళ్ళల్లో కలిపి పూల మొక్కల్లో పోసేయండి. ఆ ప్రమిదను మళ్ళీ వాడకూడదు. ఆ ప్రమిదను తమలపాకును ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి. రాత్రికి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విధంగా ధనత్రయోదశి జరుపుకున్నట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున గోమాతను పూజించిన, గోవుకు ఆహారాన్ని అందించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువుతీరి ఉంటారు. ఈ ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా క్షవరం చేయించుకోకూడదు, అంటే కటింగ్ షేవింగ్ చేయించుకోకూడదు. మాంసాహారాన్ని భుజించకూడదు. ఈ ధనత్రయోదశి రోజు మనం ఏ చిన్న పూజ చేసినా, ఏ చిన్న స్తోత్రం చదివినా, ఏ చిన్న దానం చేసినా మనకు సహస్ర అంటే 1000 రెట్ల ఫలితం దక్కుతుంది. పాపం చేస్తే ఆ పాపం కూడా 1000 రెట్లు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటిస్తూ ధనత్రయోదశి పండుగను జరుపుకొని ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.